హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 28వ తారీఖున మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. మొత్తం 7 జిల్లాల్లో ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతోంది. 7 జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అనేసి లింక్ ఉంటుంది. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకునేసి 7 జిల్లాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ తెలుసుకోవచ్చు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతలు కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఉగాది పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి, ఏఎల్పి, గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లా అభ్యర్థులైనా సరే జాబ్ మేళాలో పాల్గొనాలంటే ఖచ్చితంగా మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. naipunyam.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సింపుల్గానే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే మార్చి 28వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం 7 జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. అవి ఏ జిల్లాలంటే బాపట్ల జిల్లా, కృష్ణా జిల్లా, అదేవిధంగా కర్నూలు జిల్లా, చిత్తూరు జిల్లా, తర్వాత నెల్లూరు జిల్లా, నంద్యాల జిల్లా, నెక్స్ట్ వచ్చేసి అనంతపురం జిల్లా. ఈ 7 జిల్లాల్లో మార్చి 28వ తారీఖున జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. ఇక జిల్లాల వారిగా ఏ ప్రాంతాల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు, ఎటువంటి అర్హతల వాళ్ళు జాబ్ మేళాలో పాల్గొనొచ్చనే వివరాలను తెలుసుకున్నాం. మిగతా జిల్లాల వారు మీ జిల్లా ఏదనేది వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేస్తాను. ప్రతిరోజు కూడా ఏదో ఒక జిల్లాలో జాబ్ మేళాలు అయితే నిర్వహిస్తూ ఉంటారండి. ఇక మార్చి 28వ తారీఖున నిర్వహించే జాబ్ మేళాల వివరాలు చేసుకుంటే ముందుగా అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి జాబ్ మేళా వివరాలను అయితే చూద్దాం. అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. ఏ ప్రాంతంలో అంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, సంజీవనగర్, తాడిపత్రి ఈ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మొత్తం 10 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుందండి. అత్యధికంగా జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు 10 కంపెనీల్లో అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ కంపెనీల వారిగా పూర్తి వివరాలు అయితే నోటిఫికేషన్లు ఇచ్చింటారనమాట. 7 జిల్లాలకు సంబంధించి ఇదే పద్ధతిలో ఉంటాయి. ఏ కంపెనీలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, జాబ్ రోల్ ఏంటి, ఆ కంపెనీల వారిగా ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి, వర్క్ లొకేషన్ ఏ ప్రాంతంలో ఉంటుంది, శాలరీ ఎంత, అలాగే ఆ కంపెనీల వారిగా ఎన్ని పోస్టులను భర్తీ చేస్తున్నారు, జెండర్, ఏజ్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇకపోతే తాడిపత్రిలో నిర్వహించినటువంటి జాబ్ మేళాలో మొత్తం 10 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుందండి. ఎటువంటి విద్యార్హతలు కలిగినటువంటి వాళ్ళు జాబ్ మేళాలో పాల్గొనొచ్చు అంటే 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా విద్యార్హతలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశాలు అయితే కల్పిస్తున్నారనమాట. ఏజ్కి సంబంధించి వివరాలు చూసుకుంటే 34 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉందండి. ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని ఆ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సింది ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జాబ్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ప్రతి నోటిఫికేషన్ కూడా కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ కాంటాక్ట్ నెంబర్లో మీరు కాంటాక్ట్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నంద్యాల జిల్లా అండి. నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటే నంద్యాల జిల్లాలో ఏ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారంటే మార్చి 28వ తారీఖున ఇక్కడ ఎన్ఏసి సెంటర్, వన్నెర హై స్కూల్ రోడ్, ఎంకే టౌన్షిప్, ఆపోజిట్ గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్, డోన్, నంద్యాల డిస్టిక్ అండి. ఫ్రెండ్స్, ఇక్కడ నంద్యాల జిల్లాలో డోన్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. డోన్లో వచ్చేసి ఎన్ఏసి సెంటర్ నందనమాట. ఇక్కడ గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ ఆపోజిట్ గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్కి ఎదురుగా ఉన్నటువంటి
ఎన్ఏసి సెంటర్ నందు జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అభ్యర్థులు నంద్యాల డిస్టిక్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్థులు కలిగినటువంటి వారందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం ఉంది. 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు పాల్గొనవచ్చు. మొత్తం 3 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా అండి. నెల్లూరు జిల్లాలో మొత్తం 4 కంపెనీల్లో ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఐటీఐ డిప్లొమా అర్హతల వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు అనమాట. 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరికీ కూడా అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. ఇక నెల్లూరు జిల్లాలో ఏ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారంటే కనుక గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ ఫర్ బాయ్స్, గాంధీ గిరిజన కాలనీ, వెంకటేశ్వరాపురం, నెల్లూరు డిస్టిక్ ఈ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. నెల్లూరు జిల్లా వెంకటేశ్వరాపురంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ ఫర్ బాయ్స్ బాలర గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ నందు ఈ జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తెలుసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక చిత్తూరు జిల్లా అండి. చిత్తూరు జిల్లాలో కూడా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. ఏ ప్రాంతంలో అంటే కనుక చిత్తూరులోనే అనమాట. చిత్తూరులోనే జిల్లా ఉపాధి కార్యాలయం నందు ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ నందు ఈ జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడుందంటే కనుక కొంగారెడ్డిపల్లి పుత్తూరు రోడ్డు, చిత్తూరులో ఉన్నటువంటి పుత్తూరు రోడ్డు కొంగారెడ్డిపల్లిలో ఉన్నటువంటి జిల్లా ఉపాధి కార్యాలయం నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మొత్తం 3 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్థులు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది. 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు పాల్గొనొచ్చండి. నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే కనుక కర్నూలు జిల్లాలో మొత్తం 3 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుంది. చాలా మంచి కంపెనీల్లోనే భర్తీ చేస్తున్నారండి. అమర్ రాజా గ్రూప్ అలాగే పేటీఎం వంటి కంపెనీల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇంకా ఏ ప్రాంతంలో అంటే కనుక ఎన్ఏసి సెంటర్ ఆదోని ఎంపీయూపీ స్కూల్ సెకండ్ బ్లాక్ టీచర్స్ కాలనీ కర్నూలు డిస్టిక్. ఫ్రెండ్స్, కర్నూలు జిల్లా ఆదోనిలో జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. ఆదోనిలో ఉన్నటువంటి ఎన్ఏసి సెంటర్ నందు అండి. ఎన్ఏసి సెంటర్ ఎక్కడంటే కనుక ఎంపీయూపీ స్కూల్ సెకండ్ బ్లాక్ టీచర్స్ కాలనీలో ఉంటుందన్నమాట. ఆదోని కర్నూలు జిల్లా ఆదోనిలో టీచర్స్ కాలనీలో ఉన్నటువంటి ఎన్ఏసి సెంటర్ నందు ఈ జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఆ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఐటీఐ డిప్లొమా అర్హతలు కలిగినటువంటి వాళ్ళు జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ కృష్ణా డిస్టిక్ అండి. కృష్ణా జిల్లాలో ఏ ప్రాంతంలో అంటే కనుక కృష్ణా జిల్లాలో వచ్చేసిందనో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మెయిన్ రోడ్ అవనిగడ్డ. ఫ్రెండ్స్, కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 2 కంపెనీల్లో ఉద్యోగాలు భర్తీ చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ విద్యార్థులు కలిగినటువంటి వాళ్ళు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. 30 సంవత్సరాల లోపు ఏజ్ అయితే ఉండాల్సిందే ఉంటుందన్నమాట. నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా అండి. బాపట్ల జిల్లాలో ఏ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారంటే బాపట్ల జిల్లా బాపట్లలోనే జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందన్నమాట. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ నందు అటానమస్ అనమాట. అటానమస్ కాలేజ్ అండి. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ నందు జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. మొత్తం ఇక్కడ 3 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుంది. అర్హతలు వచ్చేసిందో డిగ్రీ చేసినటువంటి వాళ్ళకి అవకాశాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ ఇన్ బీటెక్ అనేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇక్కడ డిగ్రీ చేసినటువంటి వాళ్ళకి బీటెక్ చేసినటువంటి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసినటువంటి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. అలాగే డిగ్రీలో బీఎస్సీ అలాగే బీఎస్సీ బీజెడ్సీ చేసినటువంటి వాళ్ళకి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తెలుసుకునేసి జాబ్ మేళాలో పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. 28 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనొచ్చు అనమాట. ఫ్రెండ్స్, మిగతా జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.